దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మరి భౌతికంగా వచ్చిన వాళ్లకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. అలాగే జూమ్లోను యూట్యూబ్లోను ఉన్న వారందరికీ కూడా దేవుని దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు టాపిక్ తెలుసా మీకు? దేని గురించి మాట్లాడుతున్నాను? అమ్మ సౌందర్యం. అమ్మకు సౌందర్యం ఉంటుందా? అమ్మకు అందం. అమ్మ అందం గురించి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది అది మనం ధ్యానిద్దాం, ఓకేనా? అంటే అమ్మ మరి మనకు తెలుసు, అమ్మ గురించి వేరే పెద్ద వివరణ అవసరం లేదు కదా. మీరందరూ అమ్మలు, తల్లుల సహవాసంకి వచ్చినారు. మీరందరూ పిల్లలను కష్టపడి కానీ పెంచినారు. అంటే ఒక బిడ్డను ఈ లోకంలోకి తేవాలంటే ఆ 9 నెలల కష్టం, మళ్ళా కనే సమయంలో ఉన్న భయము, మరి ఎంత ఒత్తిడి ఉంటుంది కదా, భయం కూడా ఉంటుంది. జీవ మరణాలు అంటే మనం బ్రతుకుతామా మనం చనిపోతామా అనే భయం కూడా ప్రతి తల్లికి ఉంటుంది కనే సమయం. మరి అది నొప్పులు తీసి కంటారు కొందరు తల్లులు, మరి కొందరు మరి సిజేరియన్ సెక్షన్ ద్వారా కంటారు. ఎలాగైనా కానీ తల్లి బాధ అయితే తప్పదు, నొప్పి తప్పదు. గర్భం ధరించినప్పుడు ఒక బాధ, 9 నెలలు ఒక అసౌకర్యం. తల్లి మరి నొప్పులతో కన్నాక ఒక గొప్ప బాధ్యత. కన్న తల్లి అంటే ఆ పదానికి ఎంతో బాధ్యత దానికి ఉంది కదా, కన్న తల్లి. అయితే పిల్లలు గల తల్లి, కుటుంబస్తురాలు. నాకు అనిపిస్తుంది అమ్మ అనే పదంలో ఉన్న కమ్మదనం మరి ఏ పదంలో లేదు. మీరేమంటారు? అమ్మలో ఉన్న ఆ మాధుర్యం, అమ్మా అని పిలిస్తే ఆ స్త్రీకి నిండుదనం వచ్చేస్తుంది. అమ్మ అని పిలిపించుకోవడానికి ఆ తల్లి ఎంతో ఆశపడుతుంది. పిల్లలు లేని తల్లులకు గుండెలో ఉన్న బాధ వివరించతరంగా. చిన్న పిల్లలు అల్లరి చేస్తే నేను తల్లిని తిడతా, ఇప్పుడే చెప్తున్నా. మళ్ళీ యూట్యూబ్లో వస్తుంది మీ పేర్లు. తొందరగా పిల్లల్ని ఎత్తుకొని వెనక కూర్చోండి, చెప్పిన మాట వినండి. ఇది యూట్యూబ్లో వస్తుంది, లోకమంతా వెళ్ళిపోతుంది. తీసుకొని బయట ఉండు, బయట చేరేసుకో, వినబడుతుంది అక్కడ. నువ్వు కూడా వెళ్ళిపో. ఇదే బాధ్యత, తల్లి బాధ్యత అంటే ఇలా కొద్ది త్యాగం చేయాలి. పిల్లలను సండే స్కూల్లో కూర్చోబెట్టండి. మండే స్కూల్ అక్కడ మీద జరుగుతుంది, అక్కడ కూర్చోబెట్టాలి, మిద్ద మీద. సరే, సారీ ఇంటరప్షన్. అయితే ఈ అమ్మకు మరి ఒక సౌందర్యం దేవుడు ఇచ్చినాడు. ఎందుకంటే ఆ పిల్లలకు తల్లి ఒక బాధ్యత గల స్త్రీ, ఒక భర్తకు భార్యగా ఇంటి యావత్తును ఆమె చక్కగా క్రమ పద్ధతిలో నడపడానికి బాధ్యతలు, పిల్లల పట్ల ఒక బాధ్యత కదా. ఒక బిడ్డ మంచి పేరు తెస్తే ఎంత గొప్ప తల్లి అని అంటారు. వాడు సమాజ ద్రోహి అయితే, దుర్మార్గుడైతే ఏ తల్లి గన్నదో విన్ని అంటారు కదా. తల్లికి మంచి పేరు రావచ్చు పిల్లల ద్వారా, చెడు పేరు కూడా రావచ్చు. అయితే ఈ తల్లికి సౌందర్యం ఎలాగొస్తుంది? సౌందర్యము అనగానే మనం అనుకుంటాం పై రూపం అని. సౌందర్యం అనగానే మనం అనుకుంటాము ముక్కు, ముఖము, మరి ఆ అవయవాలన్నీ చాలా సుందరంగా ఉంటే ఒక అందమైన స్త్రీ అని అంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో బాహ్య సౌందర్యం కంటే అంతరంగికమైన సౌందర్యానికి ఎక్కువ వెలగడుతున్నారు కదా. అంటే అవుటర్ బ్యూటీ ఉంటుంది, ఇన్నర్ బ్యూటీ ఉంటుంది. ఒక తల్లి నిజమైన సౌందర్యం ఎక్కడ ఉంటుందంటే ఆమె బాహ్యంగా ఎలాగుందో కాదు, కానీ ఆమె ఆ హృదయంలో ఉన్న మంచితనం అంతా కూడా ఆమె ముఖంలో కనబడు. ఆమెకు తన కుటుంబం పట్ల ఉన్న శ్రద్ధ కనబడుతుంది, ఆమెకు భర్త పట్ల ఉన్న గౌరవం కనబడుతుంది, ఆమె ఎంత క్షమించి ఎంత త్యాగపూర్తిగా ఆమె పనిచేస్తుంది అది కనబడుతుంది. పిల్లల పట్ల ఉన్న చింత, శ్రద్ధ, ప్రార్థనా జీవితం ఇదంతా కూడా ఊడిపడినట్టు ఒక తల్లిని చూస్తే కనబడు. ఒక దైవ భయం గల తల్లిని చూస్తే అర్థమైపోతుంది మనం. ఈ లోకంలో సుఖాసక్తి గల స్త్రీ ఈ లోకాన్ని అనుభవిస్తుంది, పేరుకు మాత్రం తల్లి,
తల్లి పిల్లల మీద శ్రద్ధ లేదు, తన సుఖభోగంలో ఎందే ఆసక్తి కలిగి ఉంది, భర్తను లెక్క చేయదు, కుటుంబాన్ని లెక్క చేయదు అంటే అది కూడా కనబడుతుంది కదా, అది కూడా ఒక స్త్రీ ముఖం మీద కనబడుతుంది. అంటే ఇవన్నిటికీ పెద్ద వివరణ అవసరం లేదు, కనబడుతుంది అన్నమాట. వాట్ ఈజ్ ఇన్సైడ్ విల్ బి సీన్ అవుట్ సైడ్. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. వెరీ గుడ్. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. నీ లోపల ఎంత భక్తి ఉందో, నువ్వు ఎంత దేవుని భయపడుతున్నావో, ఎంత నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావో, ఎంత శ్రద్ధ కలిగి బ్రతుకుతున్నావో, ఎంత పొదుపుగా ఉన్నావో, ఎంత త్యాగపూర్తిగా నీ పిల్లల పట్ల ప్రార్థన చేస్తున్నావో, దేవునితో ఎంత బంధం కలిగి, ఇవన్నీ కనబడిపోతుంది. కానీ ఒక శ్రద్ధ కలిగిన తల్లి ఆమె తన ప్రవర్తన, తన తలంపులు, తన మాటలు, తన ముఖ వర్చస్సు, తన మరి తలంపులు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అందుకే అందము అన్నప్పుడు వెంటనే మనం రుద్దుకున్న పెయింట్ కానీ, పెదవులకు పూసుకున్న రంగు కానీ, ఎంటకలకు అద్దుకున్న డై కానీ, పట్టు చీర కానీ, కొప్పులో పెట్టుకున్న పుట్టడి పువ్వులు కానీ, గజ్జలు గల్ అనే రీతిగా ఉండేది కానీ, వడ్డాణం పెట్టుకున్నావు, లేకుంటే వయ్యారంగా నడిస్తే అందం కాదు. నీ జీవితమే అందంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చూసి ఆస్వాదించాలబ్బా, ఎంత గొప్ప తల్లి నాయన, అంత పరిశుద్ధతనే మనకు అలంకారం అంట. దేవునికి స్తోత్రం. నువ్వు చాలా రంగులు వేసుకున్నావు, చాలా చూడ్డానికి చాలా చక్కగా వైభవంగా ఉన్నావు, కానీ నీకు అసలు శీలమే లేకుంటే ఏం ప్రయోజనం? అదే భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుందట. దేవునికి స్తోత్రం. సామెతలు 31 మరి మీరు చదివితే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అంటున్నాడు. ఇతను ఎవరు మామూలు మనిషి కాదు, జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. సామెతలు 31:30. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. బా, అంత మంచి మాట ఇది. ఇలాంటి మాటలు కంఠపాఠంగా నేర్చుకోవాలి. అందము మోసకరం అంట. చూడండి, చాలామంది తల్లులు నేను గమనించిన, ఒక వయస్సు మీరినాక కూడా చాలా లోకరీతిగా ఉండాలని ఆడంబరంగా బ్రతుకుతారు. అది ఏమాత్రము ఒక దైవ భయం గల స్త్రీకి తగదని చెప్పాలి. ఎందుకంటే వారి ఫోకస్ మారిపోతుంది అన్నమాట. వారి గురి గమ్యము చెదిరిపోతుంది. వాళ్ళు లోకం తట్టు మొగ్గు చూపుతున్నారు. వారు తమ కుటుంబాల మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. కొన్నిసార్లు స్త్రీలు ఎంతవరకు తెగిస్తారంటే, భర్త తెచ్చిన కష్టార్జితాన్ని కూడా పిల్లలకు ఫీజులు కట్టడము, పిల్లలకు బట్టలు కొనడం కాకుండా సొంత ఖర్చులకు బాగా దుబారాగా వాడేస్తారు. పిల్లల్ని స్కూల్ పంపరు, పిల్లలు ఫీజులు కట్టడానికి డబ్బులు లేదంటారు. ఆ డబ్బులు ఏమైందంటే వారు వారి కష్టార్జితానికి మించిన ఖర్చులు, భర్త తెచ్చిన కష్టార్జితం, ఈమె చేసిన ఖర్చు, దాన్ని మించిన ఖర్చులు చేసి వ్యర్థమైన వాటి మీద ఖర్చులు పెట్టి పిల్లల భవిష్యత్తులన్నీ పాడు చేసుకుంటారు. అట్టి తల్లులను పిల్లలు లేచి నా తల్లి ధన్యురాలు అంటారా? అన్నారు. తిట్టుకుంటారు. ఎందుకంటే తల్లి చాలా గమనించాలి ఇవన్నీ కూడా. 31 సామెతలు 25 నుండి 27 ఒకసారి చదువుదామా? ఆమె నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండు, జ్ఞానం కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. భోజనం చేయడంలో కూడా ఆమె క్రమ పద్ధతిలో ఉంటుంది. మరి అమ్మ సౌందర్యం అనే అంశం మీద మాట్లాడుతాం. నాకు అనిపిస్తుంది అమ్మకు దేవుడు సహజ సౌందర్యం ఇస్తాడు, న్యాచురల్ బ్యూటీ. ఎందుకంటే ఆమె దినమంతా కష్టపడుతుంది. ఆమెకి ఎక్కడ సమయం ఉంటుంది జిమ్కి పోవడానికి, లేక ఆమె శరీరాకృతి పెంచుకోవడానికి, ఆమె మేకప్లు వేసుకోవడానికి సమయం లేదు. ఇంటి పనితోటి ఆమె చాలా నిమగ్నమై ఉంటుంది. ముఖ్యంగా ఆమెకు అందం ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఆమె దేవునితో బంధం కలిగి ఉండి ఆమెకు దొరికిన సమయం అంతా దేవునితో గడుపుతుంది, పాటలు పాడుకుంటుంది, ప్రార్థన చేస్తుంది, ఉపవాస కూడికలకు వస్తుంది, దేవుని వాక్యము ఆమె హృదయంలో భద్రం చేసుకుంటుంది. కాబట్టి
స్వాభావికంగా ఆమె ముఖం మెరిసిపోతుంది. ఏమంటారు మీరు? మనం అనుకుంటాం మరి ఫేషియల్ చేస్తేనే ముఖం మెరుస్తుంది, అది ఇది పెట్టి రుద్దుతనే ముఖం మెరుస్తుందని. కానీ ఇవన్నీ చేసిన చూస్తే నాకైతే కొన్నిసార్లు వాళ్ళ హృదయంలో అందం లేదు కాబట్టి చిన్న చిన్న రాక్షసుల్లాగా కనబడతారు నాకు. ఇదేంటంపా, హృదయం అంతా పాపం, అవిధేయత, సోమరితనము, ప్రార్థన లేమి, దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఇష్టం వచ్చిన త్రోవకపోయి బయట ప్రపంచానికి నేను అందంగా కనబడాలని ఎంత ఖర్చులు చేసినా వాళ్ళలో ఆ అంతరంగికమైన ఆ సౌందర్యం లేనందుకు వారు బొత్తిగా కళావిహీనంగానే కనబడతారు నాకైతే. మరి మీకేమవుతారు? అట్టి వారిని కూడా నేను ప్రేమిస్తాను, దగ్గర తీసి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వారికి తెలియదు, మనకేమో వాక్యపు వెలుగు ఉంది, వారు ఇంకా గ్రహించలేదు కాబట్టి అట్టి వారిని కూడా మనం ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. మరి ఒక కుటుంబము కట్టబడాలంటే మరి స్త్రీ చేతిలో ఉందని మనకు తెలుసు. అది కూలిపోతే కూడా అది స్త్రీ వల్లనే అని పరిశుద్ధ గ్రంథం అంటుంది, చరిత్ర కూడా మనకు నేర్పిస్తుంది. కుటుంబం కూలిపోయిందంటే తప్పకుండా స్త్రీ దానికి కారణం అంటారు. ఎందుకంటే ఆ స్త్రీ దగ్గర అంత జ్ఞానము, పరిశ్రమ, దైవ భయము, వాక్యము, ప్రార్థనా జీవితం లేనందుకు ఆమె ఆ కుటుంబాన్ని కట్టి పైకి తీసుకొని రావడానికి ఆమెకు స్తోమత్తు కానీ సామర్థ్యం కానీ లోపించింది అని అర్థం చేసుకోవాలి కదా. అందుకే వాక్యంలో స్త్రీలు ప్రార్థన చేయాలని, దేవునితో బంధం కలిగి ఉండాలని, పరిశుద్ధ జీవితం జీవించాలని. ఆమె రక్షణ పొందిన స్త్రీ అయితే ఆ కుటుంబానికి వెలుగు ఆమె అందిస్తుంది, పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. ఆమె పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో అలాగా ఆమె ప్రవర్తన భర్త దగ్గర, పిల్లల దగ్గర తప్పకుండా ఆమె కనపరుస్తుంది. ఆమె ప్రభావము చాలా ఉంటుంది. మరి మీతో కొన్ని మాటలు నేను అంటే ముచ్చటిస్తున్నాను, పెద్ద ప్రసంగం కాదు, కానీ జీవితంలో మనం అనుదినం ఎదుర్కొనేది మన బాహ్య సౌందర్యం కంటే మన ఇన్నర్ బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రధానమైనది. ఇంకోటి, మనం దేవునితో దగ్గర అవుతున్న కొలది, మనం ఆత్మలో ఎదుగుతున్న కొలది, మనకు దేవుని వాక్యం మన హృదయంలో నింపుకుంటున్న కొలది మనమే బాహ్య సౌందర్యం కంటే మనకు దేవుని కళ మన మీద కనబడుతుంది. మీరేమంటారు? మీరు ఒప్పుకుంటారా ఈ మాటలు? అరే ఆమె ఏం పెట్టుకోలేదు కానీ అందంగా ఉన్నది అని అంటారు కదా. ఇవి అన్ని తగిలించుకున్నా కానీ ఆమె ఎంత భయంకరంగా ఉంది అని అంటారు. అంటే ఏంటి దీని అంతరార్థము? అంటే ఈ ఆభరణాలతో కానీ, ఈ ఖరీదైన నగలు కానీ, చీరలు కానీ, ఈ బాహ్యమైన కార్యాలతో అందం ఏమాత్రము పెరగదు. కానీ అందం పెరగాలంటే ఏం కావాలి నీకు? నీకు దేవుడు నిండుగా ఉండాలి నీ గుండెలో. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు తన ఆత్మనిచ్చి గుండె నిండుగా నీకు దేవుని సన్నిధి అనుభవిస్తే నీకు ధైర్యం ఉంటుంది, నీకు ప్రేమ ఉంటుంది, నీకు పరిశుద్ధత ఉంటుంది, నీకు సామర్థ్యం ఉంటుంది, నీకు ఏమి మాట్లాడాలనో తెలుసు, ఏమి మాట్లాడొద్దో తెలుసు, ఎలా ప్రవర్తించాలో తెలుసు, ఎలా ప్రవర్తింపకూడదో తెలుసు, ఏది వ్యర్థమైంది తెలుసు, ఏది వ్యర్థం కానిది తెలుసు, ఏది శ్రేష్టమైంది ఎంచుకుంటావు, ఏది పనికిరాంది వదిలిపెట్టాలో తెలుసు. ఇవన్నీ జ్ఞానము. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఏం చేసిందంట, చాలా లావు ఉందని. అసలు లావు ఎందుకు అయింది? ఉన్నదంతా తింటే కదా లావు అయ్యేది. కొందరు అంటారు నేను ఏం తింటలేనమ్మా కానీ లావు అవుతున్నా. నేనైతే నమ్మను, ఎందుకంటే తింటేనే లావు అవుతాం. నువ్వు సన్నగా అవ్వడానికి ఒకటే మార్గం, తక్కువ తినాడు, అంతే. ఈమెం చేసిందంట, పొట్ట పెద్దగా అయిపోయింది, పొట్టను ఇప్పుడు చక్కగా చేయాలా, ముఖవర్చస్ అంతా మారిపోతుంది అని చెప్పి ఆమె లిపోసెక్షన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో పోయితే ఈ కొవ్వు, కడుపులో ఉన్న కొవ్వు అంతా లాగేస్తారు, అప్పుడు పొట్ట సన్నబడుతుంది. చూడండి, మూర్ఖురాలన్నమాట, 4 పిల్లల తల్లి. ఆమె ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని గురించిన జ్ఞానం ఉంటే ఎప్పుడూ ఆ పని చేయకపోయేది. ఆమె ఒక ఊరు నుండి సిటీకి వచ్చింది, భర్తకు చెప్పకుండా వచ్చిందంట. ఎందుకంటే ఇది పని అయిపోవాలి,
భర్త అనుమతించి, ఎందుకంటే డేంజరస్ కదా, కొన్నిసార్లు ప్రాణం పోతుంది కదా. ఎవరు చెప్పకుండా వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయింది, లిపోసక్షన్ చేసినారు, అది ఫెయిల్ అయిపోయింది, ఆమె చనిపోయింది. అంటే ఇప్పుడు దీనివల్ల కుటుంబానికి ఏమైనా ప్రయోజనం అయిందా? పైగా ఏం కలిగింది? నష్టం కలిగింది. ఆ భర్తకు భార్య పోయింది, ఆ 4 పిల్లలకు తల్లి లేకుండా. అంటే అంత అవసరమా అలా చేయడం? అంటే చూడండి, తెలివి లేకుండా కుటుంబాలు ఏమైపోతుంది, కూలిపోతుంది. అందుకే 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుతుంది. తన చేతులు అంట, వేరే వారి చేతులు కాదు, తన చేతులతోనే తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. సో ఇలాంటి వారు ఉంటారు. నాకు తెలిసి ఒక అమ్మాయికి వివాహం నిశ్చయించినారు. పిల్ల నల్లగా ఉన్నది. నాకైతే నలుపు చాలా అందం అనిపిస్తుంది. మరి నలిపే అందం అని ఎక్కడ బోర్డు చూసినా నేను. అంత బాధపడే అవసరం ఉంది? నీ గుండె తెల్లగా ఉండాలి, అంతే కదా. ఈ నలుపు పోవాలని ఆమె బ్యూటీషియన్ దగ్గర పోయి అవి ఇవి ఇవి అవి అన్నీ రుద్దుకునేలోగా పెళ్ళి దినము ఆమె ముఖం అంతా దద్దుల్లో వచ్చేసేసింది, తలావైపోయింది. ఆ పిల్లోడికి ఎవరో చెప్పిన చేస్తారు కదా, అది ఊరంతా పాకిపోతుంది కదా, పిల్ల ముఖం అంతా పాడేది. ఆ పిల్లడు వద్దన్నాడు, అయిపోయింది, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. దీనివల్ల ఏం ప్రయోజనం వచ్చింది కదా. కాబట్టి దేవుడు మనకు శరీరం ఇచ్చినాడు, ముఖం ఇచ్చినాడు, వర్చస్సు ఇచ్చినాడు, అవయవాలు ఇచ్చినాడు. మనము ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి మరి దేవునికి విధేయులై ఉండాలి. అంటే ఆభరణాల్లో లేదు నీ అందం, ఖరీదైన చీరల్లో లేదు నీ అందం, నువ్వు చేసే మేకప్లో లేదు నీ అందం, నీవు అందంగా కనబడాలని చేసే ప్రయత్నాల్లో లేదు నీ సౌందర్యం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథము అందం గురించి ఏమంటుంది? మరి పేతురు ఏమంటున్నాడు? 1 పేతురు 3వ అధ్యాయం చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. మూర్ఖునితో కాపురం చేయాలి. ఈరోజు కూడా నేను జీవపు మాటలు చెప్పినాను. చంచల బుద్ధి గలవారు, సాణుగుడు, ఇటువంటి వాళ్ళతో కుటుంబ జీవితం చేయాలంటే చాలా కష్టమైన పని. కానీ ఒక దైవభయం గల స్త్రీ నెగ్గుతుంది, తప్పకుండా పాస్ అయిపోతుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, వాక్యం తెలుసు కాబట్టి అటివారితో ఎలా ప్రవర్తించాలనో తెలుసు. ఇక్కడ పేతురు అంటున్నాడు, మరి మీ స్వపురుషులకు మీరు సాత్వికమైన మనసుతో ఉండి జగడమాడకుండా లోబడి ఉంటే వాళ్ళకు వాక్యం తెలియకున్నా మీ పవిత్రమైన ప్రవర్తన చేత వారు మార్పు పొందుతారంట. వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన వారు దేవునిలోకి వస్తారు. దేవుని స్తోత్రం. అయితే అంటున్నాడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? మీరు సొమ్ములు వేసుకోవద్దు, మంచి బట్టలు వేసుకోవద్దు, మీరు మరి మంచిగా తల దూసుకోవద్దు అని అనడం లేదు. మీ శ్రద్ధ దీని మీద కాదు, ఎక్కువగా దీని మీద మీరు పెట్టకుండా మీరేం చేయాలి? వెలుపటి అలంకారం కంటే మీరు మరి సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారం. అక్షయాలంకారం అంటే దాని అర్థం ఏంటి? క్షయింపని అలంకారం, అంటే దట్ విచ్ నెవర్ గెట్స్ డిస్ట్రాయిడ్. అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి ఎక్కువ మార్కులు పడతాయి అన్నమాట, మిగుల విలువగలదు. అంటే దేవుడిచ్చిన సమయాన్ని మనం వ్యర్థం చేయొద్దు, వ్యర్థమైన వాటి కొరకు డబ్బును కూడా వ్యర్థం చేయకూడదు. మనం తగుమాత్రంగా ఉండాలి, తగుమాత్రంగా. సింపుల్ లైఫ్, సింపుల్ ఇన్ లైఫ్ బట్ గ్రేట్ ఇన్ థింకింగ్. అంటే నీవు ఇలాంటి స్వభావం కలిగి ఉండాలి, సాధువైన మృదువైన స్వభావం. ఒక స్త్రీకి ఎంత అందాన్ని ఇస్తుంది కదా ఒక స్త్రీ. ఒక జగడగండిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, అమ్మో ఆమెతో పెట్టుకోవద్దహే, మనకు చాలా ఆమె గయ్యాళి అని అంటాం. అదే ఒక స్త్రీని చూసి చాలా మృదువైన స్వభావం, తగ్గింపు స్వభావం, మృదువైన మాట, ప్రేమగల హృదయము,
మంచి ప్రవర్తన చూసినప్పుడు అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. తోటి సహోదరులు అంటే సహవాసంలో ఉన్న సంఘంలో ఉన్న ఆమె యొక్క విలువైన పాత్ర అయిపోతుంది. భర్త దగ్గర కూడా ఆమె ఎంతో విలువైనదిగా మారుతుంది. అందుకే పేతురు అంటున్నాడు అనమాట, మీకు ఇలాంటిది అలంకారంగా ఉండాలి, ఇది దేవుని దృష్టికి మిగుల పిలవగలదు. అంటే దీని అర్థం మీరు జడలు వేసుకోవద్దు, తల దూసుకోవద్దు, ముఖం సబ్బేసి కడుక్కోవద్దు, కొద్దిగా మంచిగా కనబడొద్దని కాదు, నగలన్నీ తీసేయాల కాదు. అది అంటే దీనితోటి కాదు మీ అలంకారము. కానీ ఈ మంచి స్వభావం, సాధువైనట్టు, మృదువైనట్టు, ఈ గుణము అక్షయాలంకారంగా మీకు ఉంటుంది. మీ హృదయం ఒక అంతరంగ స్వభావానికి మీకు అలంకారంగా ఉంటుంది. ఇది దేవుని దృష్టికి చాలా విలువగలది. అర్థమైందా? కాబట్టి ఆయన అంటున్నాడు 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. నాకు తెలుసు ఒక స్త్రీ ఎంత మరి టిప్ టాప్గా ఉంటుంది, చాలా అలంకారంగా ఉంటుంది, చాలా పోష్గా ఉంటుంది. ఎందుకంటే భర్త చాలా పెద్ద ఉద్యోగి, ఆయనకు సెక్యూరిటీ పీపుల్ ఉంటారు. ఆయన ఎందుకంటే ఘనమైన ఉద్యోగం కదా. కానీ ఈమె ఆ సెక్యూరిటీ పీపుల్ ముందు, ఆ ప్యూన్స్ ముందు, అటెండర్స్ ముందు ఆయన తిడుతుంది. ఇక ఆయనకు పరువు ఉంటుందా? అంటే ఈమె ద్వారా ఆయనకి ఏమైనా ప్రయోజనమా? యోగ్యురాలంట తన పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చినది మన ఎముకలకు కుళ్ళు. అలాంటి పురుషులు ఇట్లా చాలా నిరసించిపోతారు. ఎందుకంటే అందరి ముందు ఆమె పరువు తీసేస్తుంది. అలాగా ఒక స్త్రీకి దేవుడు నియమించిన మరి ఆ యొక్క క్రమములో ఆమె ఉన్నప్పుడు ఆమె ప్రయోజనకరంగా ఉంటుంది. తప్పకుండా ఆమె కొనియాడబడుతుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు సామెతలు 31:30, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం, దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడం. చూడండి, మనం ఒక ఏజ్కి వచ్చినాం అనుకోండి, అంటే నీకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, పిల్లలు కూడా ఉన్నారు. నిన్ను దేవుడు ఆశీర్వదించిన తర్వాత కూడా నీవు చాలా లోకరీతిగా ఉంటే అసలు నువ్వు మనుషులు నిన్ను గౌరవించరు. నన్ను అడిగితే ఫోన్ ఆఫ్ చేయమ్మా. అయితే మనుషులు గౌరవించరు. చాలామందిని చూసినా నేను, అంటే నాకే నవ్వు వస్తుంది వాళ్ళని చూసి. ఇంత ముసలోళ్ళు అయినా కానీ ఎంత ప్రయాసపడుతున్నారు, ఎన్ని వేషాలు వేసుకుంటున్నారు, ఇంత అవసరమా? అంటే ఇంకా ఎవరిని వీళ్ళు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంత బాధ్యతాయుతమైన జీవితం ఉన్నది. పిల్లలను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, కుటుంబాన్ని అంతా ఒక తాటి మీద నిలబడి, ఈ బాధ్యతలే తలకు మించిపోయినాయి కదా. వీళ్ళందరికీ వండి పెట్టాలి, వీరి సుఖ కష్టాలన్నీ చూడాలి, ఎంత బాధ్యత. మళ్ళీ ఎందుకు ఇవన్నీ వేషాలు? కొందరు ముసలి వాళ్ళని చూస్తే నేను బాధపడతాను. ఎందుకంటే ఇక వీళ్ళకి తెలివి లేదు కదా, వీళ్ళకి జ్ఞానం లేదు కదా. మొన్న ఒక ముసలమ్మని చూసినాను, 65 దాటే ఉందా. ఆమె బ్లౌజ్ చూస్తే కిందకుందనమాట ఇట్లా. షోదేవా, అసలు ఈ ముసలమ్మ ఇంతగానో వీపు చూపెట్టుకుంటే అసలు ఎందుకని. తర్వాత ఇంకొక ముసలమ్మ చూస్తే కూల్ షోల్డర్ అంటే ఇదంతా కనబడుతుంది, బ్లౌజ్ వేసుకున్నట్టే. కానీ అది ఎంత బుద్ధి లేనితనం కదా. మనుషులు అట్టివాడిని చూస్తే గౌరవిస్తారా? మీరేమంటారు, గౌరవిస్తారా? తల నెరుపు వృద్ధులకు కిరీటం అంట, సొగసైన కిరీటం అంట. అంత ఎంత శక్తి ఉంటుంది? తల నెరిసిన వృద్ధులు రాగానే ఏం చేస్తారు, లేచి నిలబడతారు. అసలు కాదు, నేను యంగ్గా ఉన్నాను, ఇంకా నాలో ఉన్నది సత్తా, నాకు ఇంకా ఆరోగ్యం ఉంది అని నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. కానీ దీనివల్ల ఏం ప్రయోజనం ఏమైనా ఉందా? అందము మోసకరం అని ఎందుకన్నాడంటే, నువ్వు ఇలాగూ అందంగా ఉండాలని ప్రయత్నించి పరపురుషులను నువ్వు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నావు. నీకు తెలిసి తెలియకైనా పాపంలో ఏమవుతున్నావు, పడిపోవు. నీ అడుగులు ఏమవుతున్నాయి, జారుతున్నాయి. అంటే అందరి విషయంలో ఇది నేను చెప్పలేను. కొన్నిసార్లు వారి స్థాయికి అనుసరించి వారు డ్రెస్సింగ్ చేసుకుంటారు, వారి గురించి మరి వారే బాధ్యతలు.
నేను ప్రజల్లో సేవ చేస్తూ తెలుసుకున్న కొన్ని కార్యాలు మీతో పంచుకుంటున్నాను. ఇవన్నీ వేషాలు వేసుకునే బదులు నువ్వు చక్కగా నీ శరీరం, దేవుడిచ్చిన శరీరాన్ని శుభ్రంగా పెట్టుకుంటే అంతకంటే అందం ఇంకోటి లేనే లేదు. నన్ను అడిగితే ఈ వేషాలన్నీ వేసుకుంటారు, రాత్రి స్నానం చేయకుండా వండుకుంటారు. ఈ చెమట అంటే ఏంటంటే దినమంతా పని చేసిన తర్వాత తప్పకుండా నీ శరీరాన్ని కాపాడుకోవాలంటే రాత్రి పడుకోకముందు స్నానం చేయాలి. శుభ్రంగా స్నానం చేసి ప్రార్థన చేసి పడుకుంటే నీకు ఎంత హాయిగా నిద్ర వస్తుంది. చెయ్యరు చాలామంది స్త్రీలు. పైన కనబడతారు, అబ్బా బ్యూటీస్ లాగా, తారల్లాగా కనబడతారు. ఉట్టిదే, పైన పటారం లోన లొటారం, దగ్గర పోతే వాసన. ఒక సహోదరు ఎంత పట్టు చీరలు కట్టుకొని ఇట్లా దందం దగ్గర వచ్చేసి నా దగ్గర. నాకు ముక్కు పట్టుకోవడమే మరి తప్పలేదు, ఎందుకంటే చాలా చెమట వాసన వస్తుంది ఆమె దగ్గర. నేను అనుకున్నాను మనసులో, ఇవన్నీ వేషాలు బ్రదర్, మంచిగా స్నానం చేసి ఒక కాటన్ చీర కట్టుకొని దైవోభయం ఒకటి ఎంత అందం ఉంటుండే కదా ఈమెకు అని అనుకున్నాను నేను. దేవుని స్తోత్రం, అది ఒక కాటన్ చీర అయినా పర్వాలేదు. ఈమె ఇంత ప్రయాసపడి ఇన్ని ధరించుకొని వచ్చింది, కానీ ఈ ఉబ్బరింపుకు, ఈ యొక్క ఎండ వేడిమికి ఆ చెమట వాసన ఇంకా డబుల్ అయిపోయి ఇంత దుర్గంధం వస్తుంది. ఎందుకు ఇన్ని ప్రయత్నాలు? మనము యథార్థంగా ప్రవర్తిస్తే ఎంత అందంగా ఉంటామో అది వివరించడానికి తరము కాదు. యథార్థవంతులంట దేవుని ముఖదర్శనం చూస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక స్త్రీలారా, నేను ఒక ఆత్మీయ తల్లిని, మీకు అమ్మను అన్నమాట. అమ్మ తిడుతుంది, అన్నం కూడా పెడుతుంది కదా. అమ్మ అన్నం పెడితే తిడుతుంది. మీరేమనుకోవద్దు, నేను చెప్తున్నాను. మొట్టమొదటి నీకు కావాల్సింది శుభ్రం, శుచి. ఇంకొక ఆమెను చూసినాను, ఎంత ఖరీదైన చీర కట్టుకుంది. నేను కింద కాలు చూస్తాను స్త్రీలది ఎప్పుడు. కాలు చూస్తే పర్రెలు వాసి నల్లగా, ఆ పర్రెలల్లో మురికి ఇరికి. అప్పుడు నేను చెప్పాలనిపించి, నువ్వు ఇంత ఖరీదైన బట్టలు వేసుకున్నావు కానీ దీంట్లో సగం కూడా అవసరం లేదు. నీ కాళ్ళు మంచిగా రాత్రి కడిగి కొద్దిగా కొబ్బరి నూనె పూసుకొని పండుకుంటే నీ కాళ్ళు ఎంత అందంగా ఉంటాయి. తెలివైన వాళ్ళు ముఖం చూడరు, ఎక్కడ చూస్తారు తెలుసా? కాలు చూస్తారు, ఇవి కాలు ఎట్లుందే అంటే. ఇలాగూ ఈ శుభ్రానికి చాలా మటుకు స్త్రీలు ప్రాధాన్యత ఇవ్వరు. అమ్మ సౌందర్యం అక్కడే ఉంటుంది నన్ను అడిగితే. ఎందుకంటే నేను లివింగ్ విట్నెస్ ఫర్ మై మదర్స్ క్లెన్లీనెస్. నేను సజీవ సాక్షిని. నా తల్లి చేసినంత పని తప్పకుండా ఇక్కడ ఏ స్త్రీ చేయలేదు. 20 గంటలు పనిచేసేది మమ్మల్ని అందరినీ పైకి తేవడానికి. పాడి పంట మా ఇంట్లో ఉండేది. ఆమె అంత కష్టజీవి. అంత పాడి పనులు చేసినా కానీ ఆమె రాత్రి నేను చూసేదాన్ని వచ్చి కొబ్బరి పీసు ఇట్లా తీసి మంచిగా కాళ్ళు రాకి కడిగి మంచిగా దానికి కొబ్బరి నూనె పోసి ముఖం మంచిగా స్నానం చేసి పరిశుద్ధంగా ఆమె ప్రార్థన చేసి నిద్రపోయేది. అదే ఆమెకు అందం. కష్టజీవి, కుటుంబం కొరకు ప్రయాసపడుతుంది, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది, పాపం లేదు, పరుల జోలికి పోవడం లేదు, శ్రమజీవి. ఇంకేం కావాలమ్మా అందం? ఇంకోటి చెప్తున్నా స్త్రీలారా, అమ్మ సౌందర్యం కదా టాపిక్ ఈరోజు. చాలామంది పడుకోకముందు పళ్ళు తోమరు. ఇప్పుడు చేతులు ఎత్తమంటే 90% మీరు చేతులు మనస్సాక్షి ఉంటే ఎత్తుతారు, కానీ నేను అడిగాను ఎత్తమని. మీకు మీరే సాక్షులు అన్నమాట. చూడండి, అందం అంటే కేవలం పైపూత కాదమ్మా. నీ శరీరము చాలా శుద్ధిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. కేవలం భక్తి ఉంది, నేను ఎగురుతున్నా, దుంకుతున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా కాదు. నీ ప్రవర్తన, నీ ఒళ్ళు, నీ వస్త్రధారణ, నీ యొక్క నడక, నీ చూపు, నీ తలంపు, నీ మాట, ఇవన్నీ కూడా చక్కగా అందంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు పళ్ళు తోముకోవాలని చెప్తున్నా? వినని లోకాంతం వరకు పోతుంది ఈ మాట, నాకు తెలుసు. నన్ను తిట్టేవారు తిడతారు, మెచ్చుకునేవారు మెచ్చుకుంటారు. కొందరు పురుషులు మెచ్చుకుంటారేమో నన్ను, ఎందుకంటే వారి భార్యలు నోరు తెరిస్తే వాసన వస్తుంది కదా. అందుకే నేను చెప్తున్నా, మీ భర్తలు మిమ్మల్ని మరి కోపగించకముందే మీరు మీ శుభ్రం నేర్చుకోండి. ఒక్కటే మినిట్ అవుతుంది నీ పళ్ళు తోముతానికి రాత్రి పడుకోకముందు.
మంచిగా బ్రష్ చేసి పండుకుంటే నీకు దంతపు సమస్యలు 90% రావమ్మా. ఎందుకంటే క్రిమి కీటకాలన్నీ నోట్లో క్లీన్ అయిపోతుంది. పొద్దునండి నములుతున్నావు కదా నువ్వు, మరి అంతటా ఇరికి ఉంటుంది. అట్టాగే పండుకుంటావు బద్ధకంతో. మళ్ళీ పళ్ళు నొప్పి ట్రీట్మెంటు, రూట్ కెనాల్ ట్రీట్మెంటు, వాడు పళ్ళు బీక్తున్నాడు, మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు. అది పోవాలంటే ఈ టెక్నిక్ నేర్చుకోండి. ఏం టెక్నిక్ నేర్పించిన? కొందరు ఇంత కోపంతో చూస్తున్నారు నన్ను. కోపంతో చూసినా పొరలే, మంచి మాట నేర్చుకోండి. ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు చెప్పరు. మీరు ప్రసంగంలో అసలే చెప్పరు. నేను చెప్తున్నా, అందుకే నేర్చుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో శుభ్రం మెయింటైన్ చేయడం, నీ బట్టలు సరిగ్గా మడిచి పెట్టుకోవడం, చక్కగా నువ్వు పడుకున్న పడక గది నీట్గా ఉండడం, ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. ఇది కేవలం భక్తి కాదు, 4 వాక్యాలు కంఠపాఠం చెప్తే జీవితం కాదు. ఇది బ్రతకడానికి నేర్చుకోవాలి. అమ్మ సౌందర్యం అంతా పిల్లలకు రావాలి. హల్లెలూయా. అమ్మ అందమంతా పిల్లలకు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బ్యూటీ ఈ స్కిన్ డీప్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ పై రూపం మాత్రం ఉట్టి తోలు మట్టుకే ఇది చర్మ సౌందర్యం. కానీ నీ సౌందర్యం, బ్యూటీ స్ప్రింగ్స్ ఫ్రమ్ విదిన్, నీ లోపటుండి వస్తుంది అన్నమాట అందం. దేవుని స్తోత్రం. ఉదయకాలం చాలామంది స్త్రీలను నేను చూస్తాను. మరి మా తల్లి అయితే, మా తల్లి దగ్గర నేను నేర్చుకున్నాను. తల్లి ఎట్టిదో బిడ్డ అటి. పొద్దున్న లేవగానే చూసుకుంటాను నేను తల అయితే. అది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలామంది స్త్రీలు ఉదయం లేస్తారు, తల దూసుకోరండి, పండ్లు తోముకోరు. అసలు రాత్రంతా నీ శరీరం నుండి ఒకలాంటి ఆ చెమట, క్రిములు బయటకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ చచ్చిన డెడ్ జర్మ్స్ వస్తుంది. అది డాక్టర్స్ కూడా చెప్తారు. నీ బట్టలు కూడా మార్చేయాలి. నన్ను అడిగితే వేరే మార్గంలో స్త్రీలు ఎంత తెలియగలవారు. పొద్దున్న లేవగానే వారు పండ్లు తోముకుంటారు, కాలకృత్యాలు అంతే పోయినాక మంచిగా స్నానం చేసుకుంటారు. కొన్నిసార్లు తల స్నానం చేసుకొని టవల్ కట్టుకొని మంచిగా భక్తిపూర్వకంగా కిచెన్ పోతారు. అదేందో కానీ వాక్యం విన్న కొలది వీరి భక్తి జరిగిపోతూ ఉంటుంది, ధైర్యం ఎక్కువైపోతుంది. దేవుడు అవన్నీ పైన చూడాడు, దేవుడు బాహ్య రూపం చూడడు. దేవుడు అంతరంగానే, అటు అందరకం శుద్ధి లేదు, ఇటు బాహ్యంగా కూడా శుద్ధి లేదు. పరిగెత్తిపోయి ఆ పిల్లలకు వండిస్తారు. ఆ నోరు తెరిస్తే ఆ డెడ్ జర్మ్స్ అంతా వస్తుంది, ఆ తిండి మీద పడుతుంది. ఆ కండ్లు ఊసులు కట్టి తల చిప్పిరి తలతోడి పోతారు. మళ్ళీ బయటికి ఎక్కడైనా పోవాలా, మార్కెటింగ్, షాపింగ్ అంటే 2 గంటలు తయారవుతారు. ఎందుకమ్మా? ఇంట్లోనే లేదు నీకు అందం, బయట ఎవరికి పెడతావు నీ అందం? చూడండి, పొద్దున లేచినప్పుడు నువ్వు శుభ్రంగా నీ బట్టలు మార్చి స్నానం చక్కగా చేసి తల గట్టిగా దూసుకొని పండ్లు గిన్నెలంతా తోముకొని నువ్వు కిచెన్ పోయి వండితే ఆ వంటకంలో కూడా దైవశక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది తిన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. విసుక్కుంటా ఎత్తేసుకుంటా దాన్ని కట్టి టిఫిన్లు బట్టి పాత ఖాతాలన్నీ చెప్పుకుంటా అరుసు లుల్లి పెట్టుకుంటా పని చేయొద్దు ఎప్పుడు. అంటే చూడండి, నీకే ఒక, అందుకే నేను స్త్రీలు ఉదయం లేవమని ఎందుకు చెప్తున్నానంటే, నేను లేవకుండా చెప్పడం లేదు, లేసే చెప్తున్నాను. నేను చెయ్యనిది ఎప్పుడు చెప్పాను, నాకు భయం అవుతుంది దేవుని సన్నిధి. నువ్వు ఉదయం లేసావంటే నీకు చాలా సమయం ఉంటుంది. అందరు నిద్రపోతూ ఉంటారు, నువ్వు లేస్తావు, నువ్వు స్నానం చేస్తావు, మంచిగా పరిశుద్ధంగా అయిపోతావు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు, నీ భారాన్నంతా దేవుని తెలియజేస్తావు, పాట పాడతావు, జూమ్లో జాయిన్ అవుతావు, వాక్యాలు వింటావు. యు ఆర్ రెడీ ఫర్ ద డే కదమ్మా. ఆ దినమంతటి కొరకు నువ్వు సిద్ధపాటు, ఛార్జింగ్ అయిపోతావు. కనుక మీ సౌందర్యము పెంచడానికి ఉన్న ప్రయత్నం చేస్తున్నాను నేను, మేము తిట్టడం లేదు. నేను ఐ లవ్ యూ వెరీ మచ్. మీకు చెప్తున్నానమాట ఉపదేశం ఏంటంటే, మీరు ఇట్లుంటే ఇంకా అందంగా ఉంటారు, ఇంత చక్కగా ఉంటారు, మరి మీ కుటుంబాలు ఇంకా బాగుంటాయి, సమాధానంగా ఉంటాయి, మీ ప్రార్థనలు దేవుడు వింటాడు అని అర్థం. తర్వాత అమ్మ సౌందర్యము తప్పకుండా ఈ కుటుంబం మీద, పిల్లలు మీద ప్రభావం ఉంటుందని చెప్పడంలో ఏమీ సందేహం లేదు. మరి పరిశుభ్రత పాటించాలి. మరి జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం వాక్యం చదివితేనే వస్తుంది.
దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రార్థన చేసి. అప్పుడు ఈ పిల్లలు ఇవన్నీ గమనిస్తారు. కొందరు తల్లులకు నేను చూసినాను, ఇక్కడ ప్రార్థనకు వస్తారు కదా, చాలామందిని గమనిస్తాను. ఎప్పుడు నేను ప్రజల్లోనే ఉంటాను. ఒక తల్లి 50 ఏళ్ళు ఉంటుంది, ఆమె ఇంత గోర్లమ్మా. ఆమె ప్రాణం ఇట్లా అనగానే గోర్లు లేచిలో పడుతుంది ఇట్లా. నేను అనుకో ఏంటిది ఇవే. నేను మాత్రం మనసులో ఏమి ఉంచుకోను కదా, చెప్పేస్తా కదా, అమ్మ ఇట్రా ఇట్రా, ఎందుకు నీకు ఈ గోర్లు. సైతాను గోర్లు అంటే నమ్ముతాం, ఎందుకంటే సైతాను ఏం చేస్తుంది, అటాక్ చేస్తుంది కదా. నీకు సైతాను కాదు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, నీకెందుకు ఈ గోర్లు, తీసే ఈ గోర్లు. దీని ద్వారా అంతా ఇన్ఫెక్షన్ వస్తుంది, ముఖం అంతా పాడవుతుంది. గోర్లు బాగానే ఉన్నాయి, ముఖం మీద అంతా పుండ్లు ఉన్నాయన్నమాట. అప్పుడు నేను చెప్పిన, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో, నువ్వు ఎప్పుడైతే గోర్లు కట్ చేస్తావో ముఖం మంచిగా తెల్లగా నున్నగా అయిపోతుంది. అది నేను చెప్పింది తప్ప? మరి ఎందుకంటే చూస్తున్నాను, కొట్టేటట్టు చూస్తున్నారు ఎందుకు? ఈ గోర్లకు పుండుకు కనెక్షన్ ఉందమ్మా అని చెప్పిన. నేను డాక్టర్ని గాను, కానీ నాకు తెలుసు దేవుడిచ్చిన జ్ఞానం. ఎందుకంటే ఈ గోర్లు ఇంత పెంచుకొని యూజ్లెస్ అనమాట. ఎందుకంటే నువ్వు వంట వండుతున్నావు, నీ భర్తకి ఇస్తున్నావు, నీ పిల్లలకి ఇస్తున్నావు, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నావు, దీంట్లో అంతా సెటిల్ అయి ఉంటుంది డర్ట్. అది కట్ చేసి నీట్గా ఉంటే అది ఎంత ఆరోగ్యకరం. ఈ ఇన్ఫెక్టెడ్ గోర్లతోటి మూతికి ఇట్టిట్ట గోకుతారు, అక్కడ అంతా సెటిల్ అయిపోయి మంచి ముఖం పాడైపోతుంది. నేను చెప్పిన అమ్మ ఇది నీకు తగదు, కానీ ఆ బిడ్డ వెంటనే నా మాట విన్నది. అమ్మ ఇది ఎంత పని అమ్మ, ఇదంతా అటాచ్డ్ గోర్లు అన్నది. అమ్మ అది ఒప్పు, నువ్వు ఎంత యథార్థంగా ఒప్పుకున్నావు తల్లి, గాడ్ బ్లెస్ యూ. అటాచ్డ్ అయితే ఈజీలీ తీసి ఊడబెరికి అని చెప్పిన. నా ముందే ఒకటి తీసి చూపెట్టింది, ఉట్టి అటాచ్మెంట్ అనమాట. అరే ఇదంతా సౌందర్యంతో పోల్చి వచ్చాం మనం. ఇంకొక ఆమెను చూసినా ఐ ల్యాషెస్ ఇట్లా ఉంది. అరే మొన్న చూస్తే లేకుండా ఇంత తొందరగా ఎట్లా పెరిగింది, అది కూడా అటాచ్మెంట్ అంట. ఒక ఆమె చూస్తే వాలు జడ ఇంత పొడుగా, అయ్యో మొన్న చూస్తే ఇంతే ఉండి ఇప్పుడు ఎంత పెరిగింది ఇంత తొందరగా అంటే అమ్మ ఇది అటాచ్మెంట్ అనేది. అయ్యో ఈ అటాచ్మెంట్స్ తోటి బతికి ఎందుకు ఈ వేషధారణ, ఉన్నది ఉన్నట్లుంటే సహజంగా నీకు ఎంత దేవుడు అందం ఇచ్చిన. యాక్చువల్లీ నేను ఒక పుస్తకంలో దైవజనుడు చెప్పిన మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ప్రతి స్త్రీని దేవుడు అందంగా సృష్టించినాడు. దేవుని స్తోత్రం. ఒక్కరికి ఉన్న అందం కాదంటే ఇంకొకరికి ఉన్న అందం. అంటే గాడ్ మేడ్ ఎవ్రీ లేడీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. మనం అది గమనించకుండా మనం ఇంకా ఇంకా ఏదో అని ప్రయత్నిస్తాము, ముఖం అంతా పాడు చేసుకొని మనం మళ్ళా బాధపడతాం. ఈ మధ్యలో ఒక నటి, సూపర్ నటి, ఆమెకేమో ఆమె ముక్కు మీద తృప్తి లేదండి. దేవుడిచ్చిన ముక్కు ఎలాగైనా అందంగా ఉంటుంది కదా, దేవుడు పెట్టిన ముక్కు కదా. ఆమెకంటే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఏదో లోపం ఉన్నట్టు అనిపించిందండి. అది ఆమె శస్త్రచికిత్స చేయగానే ఉన్న బ్రిడ్జ్ కూలిపోయిందండి, నడ్డి ముక్క అయిపోయిందంట. అంటే ఇప్పుడు ఈమె చేసిన ప్రయత్నం అది తెలివితోటి అంటారా, తెలివి లేక అంటారా? మీరేమంటారు చెప్పండి? తెలివి లేదా? మంచి ముక్కు ఉండింది ఆమె. ఇంకొక నటి ఏం చేసిందంటే, ముక్కు నాది జర లావు ఉందని చెప్పి ఇక్కడ కోసింది, ఏమో దోసకాయ కోసినట్టు పిచ్చిగా అయిపోయింది ఆఖరు. అరే ఎందుకు దేవుడు మనల్ని సహజంగా అందంగా పెట్టినాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఇస్తారండి. దేవుని నేను అనుకుంటా నాకు ఇచ్చిన అందం ఎవ్వరికి ఇవ్వలేదు. మీరు కూడా అనుకోవాలి, నాకు ఇచ్చిన అందం దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు అనుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఆదామును చూసి చేసినాడట దేవుడు. ఆదామును సృజించిన తర్వాత మళ్ళా ఆదాము ఒంటరిగా ఇక్కడిక్కడ కూర్చుంటుంటే దేవునికి ఏదో లోపం అనిపించింది. ఆదామును చేసి దేవుడు తృప్తి పొందలేదట. ఏంటి ఇలాగ డిప్రెషన్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు, బిక్కు అనుకుంటా. ఒక అందమైన సహకారిని ఇవ్వాలని ఆలోచన కలిగి దేవుడు ఆయన రెండవ తలంపు, అది మొదటి తలంపు ఆదామును చేసేసినాడు. రెండవ తలంపు ఏంటంటే ఆదాముకు ఒక అందమైన భార్యను ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మరి ఆమెను ఎంత చక్కగా తయారు చేసినాడు. ఆదాము యొక్క పక్కెటముక తీసి ఒక నారిగా సృజించి అందము ఆకారము, మరి ఆమెకు తన ఊపిరి పోసి ఒక నారిగా సృజించి
సహకారిగా ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము ఒక కంప్లీట్ పర్సన్గా కనబడినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే స్త్రీకి అలాంటి సహజమైన అందం ఉన్నది. ఆమెకున్న సుగుణాలు ఎన్నో ఉంటాయి. ఆమెకున్న ప్రేమ, ఆమెకున్న సహనము, త్యాగము, ఓర్పు, విశ్వాసము, తాళిమి, తెలివి, ఇవన్నీ కూడా ఒక తీరు చూస్తే మరి ఆమెకు పురుషులను కూడా అధిగమించిన ఒక మరి సూపర్ స్టాండర్డ్లో దేవుడు చేసినాడని నేను చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబంలో చూసినప్పుడు ఆ తల్లికి ఉన్నంత సహనము ఆ తండ్రికి కనబడదు. తల్లి ఎంత ఓర్చుకుంటుందో అంత ఓర్చుకోలేడు తండ్రికి ప్రేమ ఉంటుంది కానీ ఆయన అంతగా సహించలేడు, అంత త్యాగం వహించలేడు. కాబట్టి సహజమైన రీతిలో దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించినాడు అని మనం గమనిస్తున్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో క్రమమే ఒక అందం. స్త్రీకి సహజ సౌందర్యం అని చెప్పినాను కదా, న్యాచురల్ బ్యూటీ. ఆమె మరి తనకు దేవుడిచ్చిన పురుషునికి నమ్మకత్వంగా ఉంటే, లాయల్టీ టు హర్ హస్బెండ్. దేవుడు మనిషికి పురుషునికి ఒక భార్యని ఇచ్చినాడు. ఇద్దరు అవ్వాలని చేసిండా? ఆదాంకు ఎంతమంది భార్యలను ఇచ్చినాడు? ఒక్కటే. అంటే అనాది సంకల్పంలో కూడా ఒక పురుషునికి ఒక భార్య. ఆ భార్యకు ఎంతమంది భర్తలు ఉన్నారు? ఒకడే. అది దేవుని నియమం అన్నమాట. అప్పుడే మనము సమాధానంగా ఉండగలం. అది సౌందర్యం. అది నీ పరిశుద్ధత నీకు అలంకారం, నీ పవిత్రత నీకు అలంకారం. నీ మనసు మారి నీవు చాలా అందంగా కనపడాలి. నా వీపు ఒకరు చూడాలి, లేక నా ముఖం ఒకరు చూడాలి, నా పెదాలు ఇంకొకరు చూడాలి. ఈ పెదాల కాడికి వచ్చినప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు నాకు. ఏం చెప్తానో తెలుసు కదా మీకు. పెదవుల మీద ఎర్రగా రంగు పూసుకుంటే అసలు దీని చరిత్ర ఏంటో నేను చెప్తాను. అసలు గృహిణీలు, పవిత్రమైన స్త్రీలు, భర్తతో కాపురం చేసిన స్త్రీలు, కుటుంబస్తురాళ్ళు ఎవ్వరు కూడా పనిచేయరు. ఎవరు చేయరండి. ఎందుకంటే నేను దీని హిస్టరీ చదివినాను. చరిత్ర అంతా తీసి చదివితే చాలా అనాది కాలంలో వారు స్త్రీలు, చెడు స్త్రీలు, మంచి స్త్రీలు కానివారు, గృహిణులు కానివారు, వారి వృత్తి అంటే పరపురుషులను ఆకర్షించడం, డబ్బు గడించడం, ఇలాంటి వృత్తికి చెందిన వారు మాత్రమే అది వేసేదంట. ఎందుకంటే మేము ఎవరికి భార్యలము కాము, ఏ గృహిణి కాదు, నేను నా వృత్తి ఇది అని తెలుసుకోవాలి కదా. సాధారణమైన స్త్రీలు, పరిశుద్ధమైన స్త్రీలకు వీరికి వ్యత్యాసం కావాలంటే అది వేసుకునేదండి. నేను చదివినది, నా దగ్గర ప్రూఫ్ ఉన్నది, చూపెడతాను. అంటే వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆర్డినరీ ఉమెన్. సో ఇది తెలియకుండా ఇప్పుడు సేవకురాళ్ళు కూడా రాసుకుంటాం మూతికి, దేవుని సేవ చేసేవాళ్ళు. ఏం అవసరం అది మనకు? మీరు కొద్దిగా ఆలోచించండి నేను చెప్పే మాట. కొద్దిగా జస్ట్ గివ్ లిటిల్ టైం టు థింక్. అవసరమైంది. ఈ నోటి నుండి పవిత్రమైన దేవుని వాక్కులు రావాలి కదా. అట్టివారు కూడా ఇది ధరించుకుంటే నాకు ఇంత బాధ అనిపిస్తుంది నాకు. మళ్ళీ భార్యలు, కాపురం చేసే తల్లులు, అయ్యో దేవా ఎంత ఇంప్యూర్. నీవు పెదవులకు రుద్దుకొని అంటే నీ యొక్క శీలాన్ని త్యాగం చేస్తున్నట్టే అర్థం కదా. అంటే నీవు పాపానికి ఇతరులను ప్రేరేపిస్తున్నావు, నువ్వు కూడా పాపంలో పడిపోతావు. ఆస్కారం ఉన్నది. దెర్ ఈజ్ ఎవ్రీ రీజన్ దట్ యూ విల్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. అందుకే మనం వస్త్రాలు ధరించినా, మనం జడలు అల్లుకున్నా, మనం నగలు పెట్టుకున్నా,
ఇవన్నీ పెట్టుకోవద్దని మేము అనం. ఎందుకంటే అది ఇట్ ఇస్ యువర్ ఫ్రీడమ్, నీ స్వాతంత్రం, నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు ధరించాలి, నిన్ను నీవు అలంకరించుకోవడం అది నీ వశంలో ఉంది. దానికి గీతలు కొట్టి చెయ్యాలి చేయొద్దని చెప్పడం లేదు నేను. దట్స్ లెఫ్ట్ టు యూ. బట్ వాట్ ద స్క్రిప్చర్స్ ఆర్ టెలింగ్, దేవుని వాక్యం ఏముంటుందో అది నేర్చుకుంటున్నాం మనం. ఎందుకంటే మనకు వీటన్నిటికంటే విలువైన కుటుంబాలను దేవుడు మనకి ఇచ్చినాడు కదా. దేవుని స్తోత్రం. విలువైన కుటుంబాలను ఇచ్చినాడు. మనము భర్త పిల్లలు గల అమ్మలం. మనకు సహజంగానే సమాజంలో ఒక స్థానం ఉన్నది, ఒక స్థాయి ఉన్నది. మన కుటుంబాలను చక్కగా కట్టుకుంటే ఇంకంతకంటే గొప్ప పేరేముంది. ఆమె భర్త ఆమెను పొగడును, ఆమె పిల్లలు లేచి ఆమెను ఏమంటారట, ధన్యురాలు. ఇక అంతకంటే నీకేం కావాలి. మరి దేవుని పనులు చేసిన స్త్రీ అంట గౌనుల్లో ఆమె పేరు కొనియాడబడుతుందాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని క్రమంలో ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు క్షుణ్ణంగా చేయాలి. మన మనస్సు పూర్తిగా మన బాధ్యతలు నిర్వహించాలి. అది పిల్లల పట్లనే కానీ భర్త పట్లనే కానీ. జగడమాడడం, నోరు బారేసుకోవడం, పిల్లలను కొట్టడం, ఇల్లు వీకి పందిరేయడం, అరుపులు, కేకలు, కయ్యాలు, కలహాలు ఇవన్నీ కాదు. ఒక మంచి సౌందర్యం గల, అంతరంగ సౌందర్యం గల ఒక తల్లి, ఒక అమ్మ అది ఎంత అద్భుతమైన పదం కదా, ఎంత గౌరవప్రదమైన పదం అది. మనం అనుకుంటాము ఏలే ఇప్పుడు నేను అనుభవించకుంటే ఇంకెప్పుడు అనుభవించాలి, ఇప్పుడు నేను తయారు కాకుంటే ఇంకెప్పుడు తయారు. జాగ్రత్త, ముసలితనం వస్తుంది, అనుభవించాల్సి వస్తుంది. వాక్యంలో ఉండి ఒకటి చదువుతాను, అందమైన తల్లుల కొరకు. యెషయా 3వ అధ్యాయంలో ఉంది ఒక మాట. యెషయా 3:16 నుండి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై వెడచాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయు, యెహోవా వారి మానమును బయలుపరచు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చీర కట్టే విధానం కూడా నేను చెప్తున్నాను. నేను తల్లిని కాబట్టి చెప్తున్నాను. నాకు మొన్న ఒక రోజు ఎక్కడో పోయినాను, ఒక సేవకురాలతో పోయాను. ఆ సేవకురాలు మంచిగా తెల్లని వస్త్రాలు వేసుకుంది, కానీ ఆమె చీర కట్టడం చూస్తే నాకే సిగ్గైంది. ఓ తల్లి, ఎట్లా చెప్పాలి ఇది? ఆమెకు అన్నీ తెలుసు కదా, మరి నేను ఎట్లా చెప్పాలి? చెప్పలేదు. నేను ఇంటికి వచ్చినాక దేవునికి క్షమాపణ. నేను యథార్థవంతరాలైతే నేను చెప్పాల్సింది, చెప్పలేదు కదా. నేను చెప్తా, ఎప్పుడు ఏదో ఒక దినం చెప్తాను ఆమెతోటి. చాలా భయంకరమైన చీర కట్టు, మనం ఇట్లా చూడలేమన్నమాట. మరి దానివల్ల ఏం ప్రయోజనం? ఇక్కడ చూడు, అట్టి వారి నడినెత్తి దేవుడు బోడి చేస్తున్నాడు. అంటే తీరని వ్యాధి వస్తే మొట్టమొదటి ఏం చేస్తారండి? బోడి చేస్తారు, అవునా కదా? మరణకరమైన రోగం వస్తే మొదట బోడయ్యేది ఏంటి? తలకాయ. దేని గురించి గర్వించొద్దు. ఎంత అందంగా ఉన్నా, ఇంత జుట్టు ఉంది, చూసిన అద్దం మళ్ళా చూసి అవసరం లేదు, దేవా చాలునైనా ఇంత అందం చాలు. తర్వాత ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములను, అంటే గజ్జలు అన్నమాట, సూర్యబింబ భూషణములు, చంద్రవంకల భూషణలు, కర్ణభూషణలు, కడియములు, నాణ్యమైన ముసుగులను, కుల్లాయిలను, కాళ్ల గొలుసులు, ఒడ్డాణములను, పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దం, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, షాలులను తీసివేస్తాడు. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పై వస్త్రము ప్రతిగా గూనె పట్టయి, అందమునకు ప్రతిగా వాతయును ఉండు.
ఖడ్గము చేత మనుషులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు, పట్టణ గుమ్మములు బాధపడి దుఃఖించు. ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండును. ఏమీ లేనిదై కూర్చుండునండి. నువ్వు దేవుని భయం భక్తి కలిగితే నీకు పట్టడంత సంసారాన్ని ఇస్తాడు దేవుడు, అంతమంది పిల్లల్ని ఇస్తాడు. అంత అసలు చాలామంది ఉన్న కుటుంబస్తులున్న మరి సభ్యులున్న కుటుంబాలు దేవుని ఎప్పుడు స్తుతించాలి, ఎందుకంటే దేవుడు అంత విస్తారంగా వారిని ఏం చేసినట్టు ఆశీర్వదించినాడు. ఏమీ లేదు కూర్చో, ఎంతసేపు మనిషి కిందికి దిగజారిపోవడానికి. నాకు తెలిసి ఒక కుటుంబంలో చాలా మంచి కుటుంబం, బాగా వైభవంగా ఉండేది, వారికి ఏం తక్కువ లేదు కానీ ఉన్నది ఉన్నట్టుగా 30 ఏళ్ళ కుమార్తె ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత మంచి కుమారుడు, చక్కని కోడలు, పిల్లలు. ఆ కుమారుడు వాకింగ్ పోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయాడు. కోడలు పిల్లలు ఏం చేసిందంటే ఇంకా మాకేంది ఇక్కడ దిక్కు, ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది పిల్లలు తీసుకొని. తర్వాత కొన్ని రోజులు భర్త కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో? ఆమె ఒక్కతే మిగిలింది. నాకు అప్పుడు ఇది గుర్తొచ్చింది, ఆమె ఏమీ లేనిదై కూర్చుంటుంది, నేలను కూర్చుంటుంది, నాకు చీర మీద కూడా కాదు. ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నీకు దేవుడు అన్ని ఇచ్చినప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి, కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉండాలి. దేవుడిచ్చిన అందం చాలనుకోవాలి. ఇంకా నువ్వు కృత్రిమంగా కల్పించే అందము అవసరము లేదనుకోవాలి, అంతే. కృత్రిమమే అన్నీ, ఆర్టిఫిషియల్. కృత్రిమంగా దేవా నువ్వు ఇచ్చిన సహజ సౌందర్యం నాకు తెలుసు, నా అంతరంగ స్వభావం అందంగా ఉండాలి, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతలు నేను చక్కగా నిర్వర్తించాలి, మంచి తల్లి అని పేరు తెచ్చుకోవాలి, మంచి భార్య అని పేరు తెచ్చుకోవాలి, కట్టుకోవాలి నా కుటుంబాన్ని, నేను దేవుని హత్తుకోవాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి. నేను ఇప్పుడు అందం కనబడి ఏ పురుషును ఆకర్షించి నేను పాపంలో పడి భ్రష్టురాలైపోయే దానికంటే నేను కొద్దిగా అందం తక్కువన్నా నేను దేవుని కలిగి ఉంటాను. హల్లెలూయా. వస్తువులు కుదోబెట్టి సొమ్ములు వేసుకొని లేక ఇన్స్టాల్మెంట్లో చీరలు కొంటారంట, ఇన్స్టాల్మెంట్ అంట. అంటే ఇంత ఖరీదైన చీర నీకెందుకమ్మా, ఇది 15,000 అంట. అవునమ్మా, కానీ ఇన్స్టాల్మెంట్ మీద కొన్నామ్మా. అంటే ఇన్స్టాల్మెంట్ మరి కట్టాలి కదా ప్రతి నెల, పిల్లల ఫీజులు తీసి కడతావు అని అడిగిన. అవసరమా అంత? ఎంత మంచమో అంత కాలు సాపు. నీకు దేవుడు ఇచ్చినంత అదే విధానం చక్కగా పొదుపుగా బ్రతుకు. ఎంత ఘనత ఉంటుంది నీకు, ఎంత మర్యాద ఉంటుంది నీకు. అప్పుడే నువ్వు ఒక అందమైన అమ్మగా పేరు పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రే ఏ తల్లి పిల్లల్ని ఏ స్థాయికి తెచ్చిందబ్బా, ఎంత కష్టపడింది ఆమె. నేనే సాక్షిని కదా, మా అమ్మ గురించి ఎప్పుడు చెప్తా ఉంటా కదా, ఎంత చెప్పినా నాకు తనివి తీరదు మా అమ్మ గురించి. చెమట ఇట్లా నేల కొట్టి మమ్మల్ని పెంచింది, అది ఇప్పుడు గుర్తొస్తున్నారు. అది మా అమ్మ ఫోటో వేసినారు. ఇట్లా అదో ఆ గడ్డి వెనక ఉండేది ఆమె పాడి అనమాట. ఉన్న స్థలంలో ఆమె పాడి పంట మమ్మల్నంతా మంచి పాలు గుడ్లు అవన్నీ తినిపించి పెంచేది. కష్టజీవి అనమాట. రెక్కలు ఇర్రగొట్టుకొని బతికింది ఆమె. నేను ఎప్పుడు చూడలే అపవిత్రత ఆమెలో చూడలేదు. ఆమె టైం ఎక్కడ ఉంటుంది, ఆమె 20 గంటలు పనిచేస్తుంది ఆమె. ఆ గడ్డి వాము వెనుక కొన్నిసార్లు మోకరించి ప్రార్థన చేసింది. మీరు చూసే గడ్డి వాము నాకు గుర్తుంది చిన్నతనం. ఆ గడ్డి మూలుగులు వినబడేది, మూలుగులు. అది పావురాలు మూలుగుతాయి చూడు, ఆ మూలుగులు మాకు అందరు కూడా ప్రార్థన చేసింది. దేవుడు మమ్మల్ని అందరిని ఆశీర్వదించినాడు. దేవునికి స్తోత్రం. మా తల్లి ధన్యురాలని ఎన్నిసార్లు చెప్పినా నాకు తనే తీరదు. మా అమ్మకు 2 చీరలు ఉండే, 2 చీరలే. మా స్కూల్కి వచ్చేటప్పుడు పెద్ద కలెక్టర్లాగా వచ్చేది. ఆ చీర ఇస్త్రీ చేస్తాను కూడా డబ్బులు లేకుంటే అది మంచి గుంజి చేసి గంజి ముంచి మడత పెట్టి బెడ్ కింద పెట్టి టక్కున కట్టుకునేది, నీట్గా ఉండేది. అందరు చూసేది, బెదిరిపోయేది స్కూల్కి వచ్చిందండి. మళ్ళీ చూస్తే ఆమెకు ఆ 2 చీరలు ఎంత శుభ్రంగా మెయింటైన్ చేసేది. ఈ దినంలో స్త్రీలకు చీరలు కాదు అల్మారాలు కొనుక్కుంటారు, నింపి నింపి నింపి. ఎవరికి ఇయ్యరు, వారు కట్టారు, ఉతకరు సరిగా. అలా కాదు జీవితం అంటే. మంచి క్రమమైన పద్ధతి మాదిరి నా తల్లి చూపెట్టింది. దేవుని వందనాలు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై మదర్. అందుకే ఈరోజు ఈ స్థాయిలో నేను మీకు
బుద్ధి మాటలు చెప్పగలుగుతున్నాను. నా తల్లి చూపిన మాదిరి. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. మరి ఎవరైనా ఆయాసపడితే మీరు ఆయాస పడొద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పినాను. మన కుటుంబాలు బాగుపడాలి, మన పిల్లలు పైకి రావాలి, పవిత్రమైన ప్రవర్తన మనకు కావాలి, దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాలి, మన భర్తలకు రక్షణ రావాలి, పిల్లలు ఒక స్థాయికి ఎదగాలి, మనకు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి మన బిడ్డలను మనము చూడాలి, మన చేతి పనులన్నీ దేవుడు ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, సౌందర్యం గల తల్లి, అందమైన అమ్మ గురించి కొన్ని మాటలు మేము ధ్యానించినాం. బాహ్యంగా అందం కాదు నాయన, అది మోసకరమని వాక్యంలో ఉంది ప్రభువా. తండ్రి, బాహ్యమైన సౌందర్యం కొరకు ప్రాకులాడకుండా మా హృదయము తండ్రి అంతరంగమయ తండ్రి అక్షయమైన అలంకారాన్ని ధరించుకోవడానికి సహాయం దయచేయండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వము, మంచితనము, నిగ్రహ శక్తి, ఇవన్నీ మాకు ఆభరణాలు నాయన. నీకు స్తోత్రం. ఇది డబ్బులతో వెలకట్టి కొనుక్కోలేము నాయన. మేము ఆత్మతో నింపబడితే ఇవన్నీ మాకు ఆభరణాలే ప్రభువా. మా ముఖవర్చస్సు మారిపోతుంది మేము ప్రార్థన చేసినప్పుడు. మా తండ్రి, మా వస్త్రధారణ అది ఇతరులకు మరి తండ్రి యోగ్యముగా కనబడుతుంది తండ్రి. మాకు దైవ భయం మాకు ఉన్నప్పుడు, దైవ భక్తి ఉన్నప్పుడు తండ్రి మేము పిచ్చి పిచ్చి పనులు చేయలేము నాయన. మాకు దైవుని జ్ఞానం ఉంటే తండ్రి ప్రభువా, మరి తల్లులు ఎంత శ్రద్ధ కలిగి, పొదుపు కలిగి, మితముగా వారి భర్త పిల్లల మీద శ్రద్ధ పెడితే ఆ కుటుంబాలు ఎంత పైకి వస్తుంది ప్రభువా. వ్యర్థమైనవన్నీ కొట్టివేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం. వ్యర్థమైనవి చూడకుండా మా కన్నులు త్రిప్పివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేత్రాశ, జీవపు డంబము, శరీర ఇచ్చలు, లోకాశలు ఏ తల్లికి ఉండకూడదు నాయన. అంత పరిశుద్ధరాలుగా తల్లి ఉంటే ఆ కుటుంబం ఎంత వర్ధిల్లుతుంది ప్రభువా. అయినా స్వచ్ఛమైన భక్తి ప్రతి తల్లికి దయచేయండి. అది సహజ సౌందర్యాన్ని ఇస్తుంది కనుక నీకు వందనాలు. ఆ స్థితికి, ఆ స్థాయిలోకి ప్రతి తల్లిని నడిపించమని నీ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం చేత తల్లిని కడిగి పవిత్రాలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. అప్పుడే ఆమె ప్రార్థనలు నీకు అంగీకారంగా ఉంటుంది. ఆ యథార్థమైన ప్రార్థన నీకు ఆనందకరముగా ఉంటుంది. ఆ ప్రార్థనలకు జవాబు కూడా ఇస్తావు కనుక నీకు స్తోత్రం. నీ మధ్యలోని పిల్లల్ని ఆశీర్వదిస్తాను, నీ గుమ్మముల గడియలు బలపరుస్తాను, మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను, నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తానన్నావు. ఈ ఆశీర్వాదాలన్నీ మేము స్వతంత్రించుకోవాలంటే నీ నియమ పద్ధతిలో మేము ఉండాలి ప్రభు. ప్రతి తల్లిని ఆశీర్వదించండి. ప్రతి తల్లి తల మీద నీ హస్తం ఉంచండి, దీవించండి, వర్ధిల్ల చేయమని, ఆమె ప్రార్థనలకు విజయం దయచేయమని, కన్నులారా ఆమె ప్రభా నీ దీవెనలు చూడాలి ప్రభు. నాయన నీకు స్తోత్రం. పిల్లలను బాగు చేయమని, భర్తలను బాగు చేయమని, కుటుంబాలను కట్టుకోవడానికి ఉన్న తెలివి, ప్రజ్ఞ, సామర్థ్యము దయచేయమని, దైవ భయము దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీ